కుక్కతో ఒక వంకర అంటారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఏంటో మాల్దీవ్స్ని చూసి నేర్చుకోవచ్చు. దెబ్బకి 8,000 హోటల్ టికెట్స్, 2,500 ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలోనే కాదు వరల్డ్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్. అసలు ఏంటి ఈ విషయం, ఎందుకు ఇంత ట్రెండింగ్లో ఉంది, భారతీయులు మాల్దీవ్స్ పైన ఎందుకు అంత విరుచుకుపడుతున్నారు, మాల్దీవ్స్ ప్రభుత్వం చేసిన తప్పేంటి, అసలు ఇండియా అవుట్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. వీటన్నింటికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి ఓన్లీ రీసెంట్గా నరేంద్ర మోడీ గారు చేసిన ట్వీట్ ఒకటేనా, రాజకీయంగా కూడా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా మనం క్లియర్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ పర్యటనకైతే వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలని యూట్యూబ్లో, అదేవిధంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా విజిట్ చేయండి లక్షద్వీప్ని అని ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. छोटा हो लेकिन लक्षद्वीप के लोगों का लक्षद्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है। जो लोग दुनिया के अलग अलग देशों के द्वीपों को देखने जाना चाहते हैं, वहां के समंदर से अभिभूत है, उनसे मेरा आग्रह है कि वो पहले लक्षद्वीप आकर जरूर देखें। పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా లక్షద్వీప్లో భారతదేశం చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు లక్షద్వీప్ డెవలప్మెంట్ కావాలి, టూరిజం పెరగాలి. ముఖ్యంగా ఇండియన్ టూరిజం పెరగాలని, ఓన్లీ లక్షద్వీపే కాదు జమ్మూ కాశ్మీర్లో కూడా టూరిజం పెరగాలని, టూరిజం మీద భారతదేశం చాలా ఫోకస్ చేస్తున్న విషయం తెలుసు. దానిలో భాగంగా లక్షద్వీప్ను విజిట్ చేసి నరేంద్ర మోడీ గారు చేసిన ట్వీట్ ఏంటంటే, మీరు సాహసాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా లక్షద్వీప్ని విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది ఆ ట్వీట్లో. అదేవిధంగా అక్కడున్న సంస్కృతిని, కల్చర్ని పొగుడుతూ కొన్ని వీడియోస్ అదేవిధంగా ఎక్స్లో ట్వీట్ చేశారు. సో దీన్ని వక్రీకరిస్తూ మాల్దీవ్స్కు సంబంధించిన ఒక మినిస్టర్ జహీద్ రమీజ్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే, ద మూవీ ఈజ్ గ్రేట్, హౌఎవర్ ద ఐడియా ఆఫ్ కంపీటింగ్ విత్ అస్ ఈజ్ డెల్యూషనల్. How can they provide the service we offer? How can they be so clean? The permanent smell in the rooms will be the biggest downfall. అంటే దీనిలో ఏమైనట్టున్నాడంటే, మీరు తీసుకున్న మూవ్ చాలా గ్రేట్, కానీ మాతో మీరు ఎట్లా కంపీట్ కాగలుగుతారు? అంటే లక్షద్వీప్లో ఉన్న రూమ్లలో ఉన్న ఆ దుర్వాసనను మీరు ఎట్లా పోగొడతారు? మా దగ్గర అంత సువాసన వస్తుంది, మీ దగ్గర దుర్వాసన వస్తుంది, మీరు మమ్మల్ని కంపీట్ చేయలేరు, మీకు అది సాధ్యం కాదు అన్నట్లు కించపరిచే విధంగా ఆ ట్వీట్ అయితే ఉంది. అది చూసిన భారతీయులు ఎవరు ఆగలేదు. ముఖ్యంగా ఫస్ట్ బాలీవుడ్ నటులు దానికి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, ట్విట్టర్లో ట్వీట్లు చేయడం ప్రారంభించారు. సో దానిలో భాగంగా అక్షయ్ కుమార్ కూడా దానికి ట్వీట్ చేశాడు, దాన్ని మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు. అక్షయ్ కుమార్ గారి ట్వీట్ చూస్తుంటే, కేమ్ అక్రాస్ కామెంట్స్ ఫ్రమ్ ప్రామినెంట్ పబ్లిక్ ఫిగర్స్ ఫ్రమ్ మాల్దీవ్స్ పాసింగ్ హేట్ఫుల్ అండ్ రెసిస్ట్ కమెంట్స్ ఆన్ ఇండియన్స్, surprised that they are doing this to a country that sends them the maximum number of tourists. We are good to our neighbors, but why should we tolerate such unprovoked hate? I have visited the Maldives many times and always praised it, but dignity first. Let us decide to explore Indian islands and support our own tourism. అంటే ఇది నేను మాల్దీవ్స్కి చాలాసార్లు వెళ్ళిన, అయితే ఇప్పటి వరకు మాల్దీవ్స్కి వెళ్ళే వాళ్ళు అత్యధిక మంది భారతీయులే ఉన్నా సరే వాళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పటి నుంచి మనం భారతదేశంలో ఉన్న దీవులను విజిట్ చేద్దాం అని ట్వీట్ చేయడం జరిగింది. అక్షయ్ కుమారే కాదు, హార్దిక్ పాండ్యా, చాలామంది సెలబ్రిటీస్ కానీ ఇండియన్స్ అయితే మాల్దీవ్స్ని దుమ్మెత్తి పోస్తున్నారు. సో దీని నుంచి నేర్చుకున్న మాల్దీవ్స్ ప్రభుత్వం మాల్దీవ్స్ నుంచి 3 మంత్రులు అయితే బాగా నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. అందులో ఒక ఉమెన్ కూడా ఉన్నట్టుంది. ఆమె చేసిన ట్వీట్ ఇంకా దారుణంగా ఉంది. ఇప్పటికే మాల్దీవ్స్కు సంబంధించిన ఇండియా నుంచి వెళ్ళాల్సిన
అక్కడ హోటల్స్లో బుక్ చేసుకున్న 8,000 టికెట్స్, అదేవిధంగా 2,500 ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయినాయంట ఈ ఒక్క ఇష్యూతోన. సో ఇది ఎలా ఉందంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఎట్లా అంటే ఇండియా అనేది మాల్దీవ్స్కి చాలా రక్షణని ఇస్తూ వస్తుంది, చాలా రకాల్లో తోడుంటుంది. చాలా మిత్రదేశం ఇప్పటి వరకు మాల్దీవ్స్కి భారతదేశం అనేది. అయితే రీసెంట్గా జరుగుతున్న పరిణామాల చూసుకున్నట్టయితే మాల్దీవ్స్ అనేది చైనాకు దగ్గర అవుతుంది. ఎందుకంటే చైనాకు మాల్దీవ్స్ చాలా అప్పులు పడి ఉంది. సో వాళ్ళు చెప్పినట్టు వినక తప్పడం లేదు కాబట్టి వాళ్ళు చైనా వెంబడి పడుతున్నారు. రీసెంట్గా 2 నెలల ముందే మాల్దీవ్స్లో ఎలక్షన్ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ కొత్త ప్రభుత్వం అనేది ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అంటే ఇండియా అవుట్ అనే నినాదంతోనే అది అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినామని భారతదేశానికి సంబంధించిన రక్షణ దళాలను కూడా తిరిగి ఇండియాకి పంపించేయడం జరిగింది. సో ఇలా పొలిటికల్గా డిప్లొమాటిక్గా కూడా విభేదాలు ఉన్నాయి. సో అది ఈ ట్విట్టర్లో ఈ పర్యాటకానికి సంబంధించిన ఇష్యూ వల్ల ఇంకా పెద్దగా అయింది. సో దీనివల్ల భారతదేశానికి అయితే ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఆల్రెడీ పెద్ద దేశం, బాగా డెవలప్ అవుతున్న దేశం, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇండియాతో గోకుంటే మాల్దీవ్స్కే నష్టం కానీ ఇండియాకి ఎలాంటి నష్టం లేదు. ఒకసారి మాల్దీవ్స్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే మాల్దీవ్స్ అనేది హిందూ మహాసముద్రంలోని 1192 దీవుల సమూహం. అది దానిలో 5 లక్షల పైగా జనాభా నివసిస్తుంటారు. అయితే మాల్దీవ్స్ యొక్క ప్రధాన ఆదాయం మాల్దీవ్స్ యొక్క జీడిపిలో 30% బడ్జెట్ అనేది జీడిపి అనేది టూరిజం నుంచే వస్తుంది. ఆ టూరిజంలో కూడా అత్యధికంగా టూరిస్టులు విజిట్ చేసే కంట్రీ ఏది మాల్దీవ్స్ కంటే అది అత్యధికంగా భారతదేశం నుంచే టూరిస్టులు మాల్దీవ్స్కు వెళ్ళడం జరుగుతుంది. సో టూరిజం మీదనే అంత ఆధారపడిన కంట్రీ కావడం వల్ల ఇప్పుడు భారతదేశంతో పెట్టుకోవడం వల్ల భారతీయులు ఎవరు అక్కడ విజిట్కి వెళ్ళకపోతే టూరిజం పరంగా దానికి చాలా దెబ్బ పడుతుంది. ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పగొలడానికి దారితీస్తుంది. సో అప్పుడే తేరుకున్న మాల్దీవ్స్ అధికార ప్రభుత్వం ఈ విధంగా కాంట్రవర్షియల్ ట్వీట్స్ ఎవరైతే చేశారో ఆ మాల్దీవ్స్ తరపున ఉన్న మినిస్టర్స్ వాళ్ళని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాల్దీవ్స్ వాళ్ళు చేసింది తప్పు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మాల్దీవ్స్కు ధీటుగా మేము లక్షద్వీప్ను తయారు చేస్తున్నాం, మీరు మాల్దీవ్స్ వెళ్ళొద్దు లక్షద్వీప్ రండి అని ఎక్కడ తన ట్వీట్లో చెప్పలేదు. కానీ మాల్దీవ్స్ వాళ్ళే లక్షద్వీప్ని వాళ్ళు ఇండైరెక్ట్గా తీసుకున్నారు. అంటే వాళ్ళు చైనా ఇప్పటివరకు పొలిటికల్గా కొన్ని జరిగినాయి కానీ రక్షణ దళాలను వెనక్కి పంపించడం, చైనాతో సత్సంబంధాలు ఉండడం వల్ల నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ను విజిట్ చేస్తే అది ఆటోమేటిక్గా మాల్దీవ్స్కి వెళ్ళొద్దు అని వాళ్ళు కన్వే చేసుకుని అట్లా రియాక్ట్ కావడం జరిగింది. అట్లా కావడం వల్ల వాళ్ళకే పెద్ద లాస్ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. మామూలుగా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం వల్ల ఇప్పటివరకు చాలామంది లక్షద్వీప్ వెళ్ళేవారో లేదో కానీ వాళ్ళు వ్యతిరేకంగా రియాక్ట్ కావడం వల్ల ఇప్పుడు చాలామంది ఖచ్చితంగా మాల్దీవ్స్కి వెళ్ళొద్దు లక్షద్వీప్కే వెళ్ళాలని డిసిషన్ అయితే తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మాల్దీవ్స్కి వెళ్ళే వాళ్ళు రీక్రియేషన్ కోసం రిఫ్రెష్ కావడానికి చాలామంది సెలబ్రిటీస్, బాలీవుడ్ నటులు, క్రికెటర్స్ వీళ్ళు ఎక్కువగా మాల్దీవ్స్కి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు అట్లా వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ కావడం, ఇండియాను దుమ్మెత్తిపోవడం, ఓన్లీ లక్షద్వీప్ను కాకుండా ఇండియాని క్రిటిసైజ్ చేశారు వాళ్ళు. ఇండియాలో నీట్నెస్ ఉండదు, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని. సో అట్లా చేయడం వల్ల ఇండియన్స్ అందరూ మాల్దీవ్స్ని బైకాట్ మాల్దీవ్స్ అనేది ట్రెండింగ్లోకి రావడం. సో ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరు వెళ్ళడానికి ఆసక్తి చూపట్లేదు. పైగా లక్షద్వీప్ను విజిట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఇది ఇండియా యొక్క టూరిజంకి ఇది మంచి శుభ సూచకం. సో ఎనీవే మాల్దీవ్స్ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించాలి. భారత్ లాంటి పెద్ద దేశంతో గొడవలు పెట్టుకోవద్దు.